ఇది కొద్దిగా కష్టాలు పడుతున్నాం. పట్టుకోవాలా అనుకున్నాక రావాలా మేము వస్తాము. మా భుజం పట్టుకోవచ్చు. ఈజీగా ఇది కొద్దిగా పట్టుకోవాలా అనుకున్నాక రావాలా మేము వస్తాము. మా భుజం పట్టుకోవచ్చు. ఈజీగా ఓకేనా. ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. శ్రీవారిని మనస్సును తలచినంతనే మోక్షం ప్రసాదించే ఆ దేవదేవుడు ఆ నారసింహుడు. ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు కొండలరాయుడుగా కాటమరాయుడుగా కొలువైనటువంటి అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. ఇటువంటి పుణ్యక్షేత్రంలో శ్రీవారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెల శ్రీవారి స్తోత్రాద్రి అనగా కదిరికొండకు పెద్ద ఎత్తున భక్తులు గిరిప్రదక్షిణ చేస్తున్నారు. ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి లభించాలని గిరిప్రదక్షిణలో పాల్గొనడం చాలా సంతోషించదగిన విషయం. వారికి కదిరిలో ఉన్నటువంటి పట్టణ ప్రముఖులు కావచ్చు, ఆలయ అధికారులు, శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు కూడా ప్రసాద వితరణ, మజ్జి ప్యాకెట్, మంచినీరు ఇలా చేస్తున్నారు. వారికి కూడా ఆయన ఆశీస్సులు లభించాలని మేము ఖాద్రి నృసింహ సేవా సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా శ్రీవారి ఖాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తాదులకు ఎదురవుతున్నటువంటి సమస్యల్లో రహదారి, ఆలయ అధికారులు, ప్రభుత్వ అధికారులు మరియు పట్టణ ప్రముఖులు ఈ విషయంపైన కొంచెం దృష్టి సారించి సాధ్యమైనంత వరకు కదిరికొండ చుట్టూ గిరిప్రదక్షిణకు అనుకూలంగా రహదారి నిర్మిస్తే శ్రీవారి భక్తులంతా ఆ గిరిప్రదక్షిణలో పాల్గొని ఆ నరసింహస్వామి కృపకు పాత్రులవుతారు. అంతేకాకుండా శ్రీవారి గిరిప్రదక్షిణలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తునికి మరియు ఆలయ అధికారులకు ఖాద్రి నరసింహ సేవా సమితి సభ్యులందరికీ ఆ ఖాద్రి నరసింహస్వామి వారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. జయ జయ సింహ, జయ శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ. గోవింద గోవింద. జై నరసింహ. భక్త మహాశయులారా, ఈరోజు శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్ర సందర్భంగా, స్వాతి నక్షత్ర సందర్భంగా శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పాదయాత్రగా కదిరి సోసాద్రికొండ గిరి ప్రదర్శన కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే మన గుడి నుంచి అక్కడి నుంచి వచ్చే ఆనవాయితీ ముందు చుట్టూ ఉంది. అక్కడి నుంచి బయలుదేరి రావాలని కోరుకుంటున్నాం. అక్కడికి చాలామంది భక్తులు రావడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆ గుడి నుంచి తూర్పు గోపురం నుంచి ఆడ మొదలుపెట్టి ఆ నుంచి పాదయాత్రగా వచ్చి ఇక్కడ గిరి ప్రదర్శన చేస్తేనే మహాపుణ్య కార్యక్రమం పురాణాలు చెబుతున్నాయి. కావున ప్రతి ఒక్క భక్తులు అక్కడికి వచ్చి అక్కడి నుంచి పాదయాత్రగా రావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ముందటి నుంచి కూడా ఇది 15వ నెల, 15 నెలల నుంచి అంచెలంచెలుగా
జనం పెరుగుతూ వచ్చి అక్కడి నుంచి పాదయాత్రగా వస్తుంటాం కాబట్టి ఈసారి మాత్రం చాలా తక్కువ జనంతో రావడం జరుగుతుంది. కావున దయచేసి ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి సోదరకొండలో ఇక్కడ గిరి ప్రదర్శనలో పాల్గొని స్వామి ఆశీస్సులు పాల్గొనాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు మన ఇది టిఫిన్ సెక్షన్ ప్రసాద వినియోగం చేసిన నరసింహస్వామి దేవస్థానానికి మరియు అక్కడ అల్పాహారం పెట్టిన భక్తాదులకందరూ కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి స్వామి ఆశీస్సులు కలగాలని శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి సేవా సమితి ఆధ్వర్యం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాం. జై నరసింహ, జై జై నరసింహ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి మేము గత సంవత్సరంగా వస్తున్నాం. యాక్చువల్గా ఈరోజు స్వాతి నక్షత్రం స్వామివారిది, సో ఇక్కడ వచ్చి పాల్గొనడం జరిగింది. అందరూ ఈరోజు కలిసి గిరి ప్రదక్షిణలో చేసి ఇక్కడ స్వామివారి ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు ఆశీర్వాదం తీసుకుంటూ వచ్చాము. రోజు రోజుకు దినదినాభివృద్ధి అవుతూ ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా జరగాలని చెప్పి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పని ఈ గిరి ప్రదక్షిణ చేసిన దానివల్ల ప్రతి ఒక్కరికి వారి కోరికలు, వారి ఏమన్నా కార్యక్రమాలు ఏ ఉన్నా, పిల్లల పెళ్ళిళ్ళు ఏ ఉన్నా కానీ అన్నీ సక్రమంగా జరుగుతాయని చెప్పని స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పి మనము కోరుకుంటున్నాం. జై లక్ష్మీ నరసింహస్వామి.